కేశినేని చిన్ని కొలకపూడి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని 5 కోట్ల రూపాయలు అడిగారని కొలకపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక 3 దఫాలుగా 60 లక్షలు ఇచ్చారని తెలియజేశారు. మరో 50 లక్షలు ఎంపీ చిన్ని పిఏ మోహన్ తీసుకెళ్లాడని చెప్పారు కొలకపూడి. ఇక మిగతా 3 కోట్ల 50 లక్షల గురించి రేపు వివరిస్తారని తెలియజేశారు. నిజం గెలవాలి, నిజమే గెలవాలని అన్నారు కొలకపూడి. ఇక ఆయన వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని చిన్ని కూడా కౌంటర్ ఇచ్చారు. తాను డబ్బులకు ఆశపడే వాడిని కానని చిన్ని స్పష్టం చేశారు. తాను కోవట్లకు పదవులు ఇవ్వనని, డబ్బుకు పదవులు ఇచ్చేవారిని కానని అన్నారు. తనపై ఆరోపణలు ప్రజలు నమ్మరని ఇక చిన్ని తెలియజేశారు. మరోవైపు కేశినేని చిన్ని కొలకపూడిపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరిని పార్టీ ఆఫీస్కి పిలిచారు పల్లా శ్రీనివాస్. రేపు ఉదయం ఇరువురితో కూడా సమావేశం ఉండనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. ఇటు కేశినేని చిన్ని మరి అలాగే కొలకపూడి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసలు ఏం జరగబోతోంది? రేపు పార్టీ ఆఫీస్ కింద పిలిచారు. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సాయిరామ్, ముఖ్యంగా ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, అదేవిధంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే గతంలో కూడా ఇదే విధమైనటువంటి వ్యవహారం కొనసాగినటువంటి నేపథ్యంలో గతంలో కూడా పార్టీ ఆఫీస్ నుంచి కొంతమందికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులతో అసలు కొలికపూడి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఏ విధంగా వాస్తవాలు ఎంత అనేటువంటి దానిపైన కూడా తెలుసుకోవాలనేటువంటి దానిపైన గతంలో కొలికపూడికి పార్టీ కార్యాలయం నుంచి మందలించి చెప్పినటువంటి పరిస్థితి. గతంలో మళ్ళీ ఇలాంటివి కూడా చర్యలు జరగకుండా కూడా చూడాలని గతంలో పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, ముఖ్యమంత్రితో పాటు లోకేష్ కూడా ఇదే విధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ తాజాగా ఏదైతే నామినేటెడ్ పదవులకి సంబంధించినటువంటి వ్యవహారంలో విజయవాడకి సంబంధించి కూడా ఎంపీగా ఉన్నటువంటి కేశినేని చిన్ని తన నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు ఈ ఏదైతే నామినేటెడ్ పదవులు అమ్ముకుంటున్నారంటూ కూడా కొలికపూడి శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది దుమారంగా మారినాయి. ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహా విధానం, అంటే కొన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కేశినేని చిన్ని తలదూస్తున్నారు. ప్రత్యేకంగా తన నియోజకవర్గంలో జరిగేటువంటి అంశాలంటిపైన కూడా కొలికపూడి పైన అజమాయిషి చలాయించాలనేటువంటి దానిపైన కూడా చేస్తా ఉన్నారని కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేస్తే, కానీ దాన్ని పూర్తిగా కూడా కేశినేని చిన్ని ఈరోజు తిప్పికొట్టినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే విజయవాడ ఉత్సవం లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం, ఈ కార్యక్రమానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా తాను ఎవరి దగ్గర నుంచి ఏ రూపాయి కూడా ఆశించినటువంటి వ్యక్తిని నేను. అది నా మీద ఇలాంటి బురద జల్లేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ప్రజలు ఎవరు కూడా దీన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదని కూడా ఏదైతే కేశినేని చిన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పగలు పేర్ని నానితోనూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ అన్ని ఉన్నటువంటి వారందరితో కూడా కొలికపూడి సంసారం చేస్తున్నారంటూ కూడా కొన్ని జుగుప్సకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా కేశినేని చిన్ని చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి కేశినేని చిన్నికి సంబంధించినటువంటి కొలికపూడి శ్రీనివాసరావుకి సంబంధించినటువంటి వ్యవహారం అయితే నడుస్తుంది. తాజాగా ఏదైతే ఎమ్మెల్యే టికెట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో 5 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ కూడా బహిరంగంగా ఒక ప్రకటన చేసిన పరిస్థితి. సాయిరామ్, ఇప్పుడు 5 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఒకతను దానికి సంబంధించి కూడా ఆరోపిస్తున్నాడు. ఇది ఎంతవరకు నిజం? అసలు నిజంగానే ఈ సంబంధించి పదవులకు సంబంధించి డబ్బు లావాదేవీలు నిజంగా జరిగినట్టు మనకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా దీనికి సంబంధించి? అంటే కొలికపూడి శ్రీనివాస్ మాత్రం వాటికి సంబంధించినటువంటి కొన్ని ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్స్ రూపంలోనూ కొన్ని ట్రాన్సాక్షన్స్ స్క్రీన్ షాట్స్ రూపంలో కూడా కొన్ని ఆయన బహిరంగంగా బయటపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని దీనికి వివరణ ఇస్తూ కూడా, అంటే ఈరోజే కేశినేని చిన్ని కూడా తిరువూరు పట్టణంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. పలు మండలాల్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను, ఆయనకు ఉన్నటువంటి కొంత సానుభూతి పరులు అందరినీ కూడా కలుపుకొని తిరువూరు నియోజకవర్గంలో మొత్తం కూడా కేశినేని చిన్ని పర్యటనలు చేసినటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఈ కార్యక్రమాలన్నీ ఇటు దూరం, ఎందుకంటే ఇద్దరికి మధ్య కూడా పచ్చగడ్డేస్తే ప్రస్తుతం బగ్గమనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఈ దాదాపుగా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా కేశినేని చిన్ని డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ డిమాండ్ చేసినటువంటి క్రమంలో దానికి సంబంధించి కూడా కేశినేని చిన్ని రకరకాలుగా, అంటే కొన్ని చెక్స్ రూపంలోనూ కొన్ని క్యాష్ రూపంలోనూ పూర్తిగా చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బయట పెడతాం. దాదాపుగా ఇంకొక 3,50 లక్షలకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ వివరాలన్నీ కూడా రేపు బహిరంగంగా కూడా బయట పెడతామని కూడా ఎమ్మెల్యే సంచలనమైన ఆరోపణలు చేసి, అంటే స్థానికంగా ఇది తెలుగుదేశం పార్టీని పూర్తిగా కూడా ఆ నియోజకవర్గంలో 2 ముక్కలుగా చేసిన పరిస్థితి ఉంది. ఇదే వ్యవహారానికి సంబంధించి కూడా రేపు పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరిద్దరికి సంబంధించినటువంటి వారితో కూడా ఇద్దరితో కూడా ప్రతినిధుల బృందం కొంత చర్చించేటువంటి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేస్తున్నారు. ఎందుకంటే ఒక స్థానిక ఎమ్మెల్యే ఎంపీ పైన ఈ విధమైనటువంటి ఆరోపణ చేయడం అది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు 3 పార్టీలందరినీ కూడా సమన్వయం చేసుకుని వెళ్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఈ విధమైనటువంటి
ఇటువంటి ఆరోపణలు ఎంపీ పైన చేస్తున్నారంటే ఇది పార్టీకి ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బగానే పరిగణించాలి. ఎందుకంటే సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఇద్దరు కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే పార్టీకి అక్కడ తీవ్రమైనటువంటి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి రాజ్ కుమార్ రేపు ఇద్దరిని కూడా పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పేసి కూడా పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. పల్లా శ్రీనివాస్ కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళకు ఇంటిమేట్ చేశారు. ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా? అంటే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ ఇప్పటికే దీనిపైన ఇరువురిని కూడా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయానికి రమ్మని ఇద్దరికి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారం గతంలో కూడా ఇదే తరగా విధానం కొనసాగించి గతంలో కూడా ఏదైతే రమేష్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి గతంలో కూడా తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే కేసినేని చిన్ని మాత్రం పూర్తి స్థాయిలో తనకు ఏదైతే విజయవాడ ఉత్సవం అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ కార్యక్రమానికి కొన్ని కోట్ల రూపాయల డబ్బును వెచ్చించిన పరిస్థితి ఉంది. కానీ ఏ రోజు కూడా తనకు ఒక రూపాయి ఆశించిన పరిస్థితులు. కానీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఎంపీ కేసినేని చిన్ని చెప్తున్నారు. మరి రేపు ఇరువురిని నేతలను కూడా ఇద్దరు కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి రమ్మన్నారు. కాబట్టి ఏ విధమైనటువంటి చర్యలు ఉన్నాయి? ఎందుకంటే ఇది ఇద్దరు కూడా ఒక ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అటు స్థానికంగా ఎమ్మెల్యేగాను ఇటు ఎంపీగాను ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఒకరిపైన ఒకరు చేసుకుంటున్నారంటే పార్టీ ప్రతిష్టకే అవమానకరంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన పార్టీ కూడా కాస్త సీరియస్ అయ్యే విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా ఇరువురిపైన కూడా చర్యలు అయితే ఉంటాయని భావించవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని అనుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వాడే తెలియదు. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను విజయవాడ పార్లమెంట్ ప్రజలకే తెలుసు, విజయవాడ పార్లమెంట్ లో తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలు మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తాను. నేను నిఖాస్ అయిన తెలుగుదేశం నాయకుడిని. నేను నా జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వ్యక్తిని కాదు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు దేవుడు. అటువంటి దేవుడిని విమర్శించిన వ్యక్తుల గురించి నేను ఒకటి కూడా చెప్పాను. ఇవాళ ఒక మాట రేపు ఒక మాట చెప్పే వ్యక్తిని కారణం కూడా చెప్తున్నాను. 2 విషయాలు. ఇవాళ వెంకటేశ్వర గారు ఉన్నారు, ఈయన మండలాధ్యక్షుడు. తిరువురు టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నాడు. ఏకొన్నూరు మండలాధ్యక్షుడు నాయకులు ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి నాకన్నా మీకు ఎక్కువ తెలుసు కదా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మీకే. వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? 30,000 కూడా సంపాదించలేని శ్రీనివాసు నా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీ నాయకుడిగా వెలిగిన వెంకటేశ్వర్లు గారు ఆయన కుటుంబం చక్కటి ముగ్గురు కొడుకుల్ని బ్రహ్మాండంగా చదివించుకుని ఒక మండలానికి ఆదర్శంగా నిలబడిన వెంకటేశ్వర గారి పరిస్థితి అలా ఉందా? అసలు మా వాళ్ళందరూ కష్టపడి పదవులు సంపాదించుకున్నారు. నేను బడుగు బలహీనం ఎస్టీ నాయకత్వం ఎప్పుడు ఏ కొల్లూరులో ఎస్టీ నాయకులు ఎప్పుడు మండలాధ్యక్ష పదవి రాలా. ఇవాళ ఎంతో మంది ఎస్టీ నాయకులు నేను పంపించానని ఆనందం పడుతున్నాను. అది నా పరిస్థితి మీరే చూసారు. తిరుగుతో 10,000 వస్తుంది అతనికి. అతను నాకు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 10,000, 15,000, 10 లక్షలు, 5 లక్షలకి కక్కులు పడతానంటే మీరు నమ్ముతారా? పోనీ మా నాయకత్వం ఇస్తున్నారు. మా కష్టపడిన నాయకులకి పార్టీ పదవులు ఇచ్చాం. ఇంకో విషయం చెప్తున్నాం, మరి వాళ్ళనైతే డిక్లేర్ చేసింది ఎవరో మరి మీకే తెలియదు.